బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం స్టాలిన్ ను కలిశారు తమిళనాడు సీఎం విజయ్. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయ్ని ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు ఉదయనిధి స్టాలిన్. స్టాలిన్ విజయ్ పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. స్టాలిన్ ను విజయ్ కలవటం ఆసక్తికరంగా మారింది. ఈ మూవ్తో తమిళనాడు రాజకీయాలు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. సీఎంగా తన లుక్ మాత్రమే కాదు, తన వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుందని విజయ్ చూపిస్తున్నారు. హీరోగా తనకున్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గకుండా సీఎంగా కూడా అదే ఫాలోయింగ్ మెయింటైన్ చేసేలానే విజయ్ వ్యవహార శైలి కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు తమిళనాడు పాలిటిక్స్లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. ఒక్క స్టైలు, వర్కింగ్ స్టైలు మాత్రమే కాదు, పార్టీలో కూడా చీలిక వచ్చే సంకేతాలు ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో వచ్చేశాయి. ఎన్నికల ప్రచారంలో తన రెండు ప్రత్యర్థి పార్టీలపై పరుష పదజాలం వాడకుండా జాగ్రత్త పడిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ని కలిశారు. ఇది అరవ రాజకీయాల్లో కొత్త దృశ్యం. అయితే అన్నాడీఎంకే లేదంటే డీఎంకే మాత్రమే గెలుస్తూ వచ్చిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన జయలలిత, కరుణానిధి మధ్యన సఖ్యత లేదు. అలాంటి చోట ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రతీకార రాజకీయాలకు తెరవేసేది. టీవీకే కొత్త పార్టీ కాబట్టి ఈ దృశ్యాలు కనిపించాయనడానికి లేదు. మొదటి నుంచి కూడా విజయ్ అన్నాడీఎంకే, డీఎంకే నేతలతో సమదూరంలో అదే సమాన సఖ్యతతో ఉండటమే ఇందుకు దోహదపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పుడు మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు సీఎం విజయ్. డీఎంకే మిత్రపక్షాలతో ఇప్పటికే విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అనూహ్యంగా ఆయన స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతోటి స్టాలిన్ను సత్కరించి ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ఆయనతోటి ముచ్చటించడం అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన విషయంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి దృశ్యాలన్నవి జరగలేదు. అలాగే తమిళనాడు పాలిటిక్స్ అన్నవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడూ కూడా అక్కడ డీఎంకే లేకపోతే అన్నా డీఎంకేనే అధికారం చేపడుతూ ఉంటుంది. అటువంటిది ఈసారి త్రిముఖ పోరులో అనూహ్యంగా విజయ్ టీవీకే పార్టీ అఖండ మెజారిటీ సాధించి ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిత్రపక్షాలతో కలుపుకొని. ఆ తర్వాత అనూహ్య పరిణామం చోటు చేసుకుందని మనం చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటు మాజీ సీఎం స్టాలిన్ ఇదివరకే ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక 6 నెలల వరకు కూడా మేము ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, అలాగే విజయ్కి సంబంధించి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం ఒక 6 నెలల వరకు కూడా మేము ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టమో ఒక 6 నెలలు మేము వేచి చూస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో హామీలు అన్నవి ఇచ్చారో అవి అమలు చేయడానికి, అలాగే ప్రభుత్వం అన్నది ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు సెటిల్ అవ్వడానికి అంతా అర్థం చేసుకొని ఆ పరిపాలన చేపట్టేందుకు మేము ఒక 6 నెలలు అన్నది వేచి చూస్తామని ఆయన ఇదివరకే ఒక మర్యాదపూర్వకంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి ఆయన నేరుగా వెళ్లటం అన్నది తమిళనాట ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఉదయనిధి స్టాలిన్ను కలిశారు. అలాగే ఇటు మాజీ సీఎం స్టాలిన్ కూడా ఆయన కలవటం జరిగింది. పుష్పగుచ్చం ఇచ్చి శాల్వాతో సత్కరించి కొద్దిసేపు ఆయనతో మాట్లాడి మళ్లీ స్టాలిన్ నివాసం నుంచి సీఎం విజయ్ బయలుదేరారు.